ఏషియా కప్లో 4 టీంలు సూపర్ 4కి క్వాలిఫై అయ్యారు. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఇవాళ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ సండే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రౌండ్ నెంబర్ 2. మరి ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి ఏమైనా ఛాన్స్ ఉందా కంబ్యాక్ చేస్తానికి? అండ్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడా లేదా? లాస్ట్ మ్యాచ్ ఇంజురీ అయిన తర్వాత ఒకవేళ ఆడపోతే తన ప్లేస్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఆడొచ్చు? అండ్ సూర్యకుమార్ యాదవ్ని చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు. మరి ఈ మ్యాచ్ అన్నా అదే హ్యాండ్ షేక్ అవుతుందా అని మరి తనేమన్నాడు దానికి. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ రెఫరీ ఎవరు తెలుసా? మల్లా ఆండీ పైక్రాఫ్టే. దాని గురించి కూడా మాట్లాడదాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టకౌట్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో రౌండ్ నెంబర్ 2 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ సండే ఉండబోతుంది ఇవాళ. అయితే అన్ఫార్చునేట్లీ ఈ ఏషియా కప్లో క్రికెట్ కంటే ఎక్కువ బయట థింగ్స్ ఎక్కువ టాకింగ్ పాయింట్ అయిపోయింది. నేను అలాంటి పాయింట్ తోటే ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నా. అదేంటంటే ఫేమస్ పర్సనాలిటీ, మ్యాచ్ రెఫరీ, చాలా ఫేమస్ అయిపోయాడు ఆండీ పైక్రాఫ్ట్. పాకిస్తాన్ ఇదే మ్యాచ్ రెఫరీ కంటిన్యూ చేస్తే ఏషియా కప్లో అసలు మేము ఏషియా కప్ నుంచే బాయ్కాట్ చేస్తున్నాం అన్న టీము మొత్తం కంప్లీట్లీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇండియాతో ఆడుతున్నారు మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్కి మ్యాచ్ రెఫరీ ఎవరో తెలుసా? మల్లా ఆండీ పైక్రాఫ్టే. సో ఐసీసీ నుంచి పెద్ద స్టేట్మెంట్ ఇది. దీనికి కారణం కూడా ఏంటంటే టోర్నమెంట్ కంటే ముందు మ్యాచ్ రెఫరీస్ని అపాయింట్ చేసేస్తారు. ఈ మ్యాచ్కి నువ్వు వెళ్ళాలి, ఈ మ్యాచ్కి నువ్వు వెళ్ళాలి అని. అన్లెస్ మెడికల్ ఎమర్జెన్సీ అన్న పెద్ద విషయం జరుగుతాయి కానీ మ్యాచ్ రెఫరీని ఆ మ్యాచ్ నుంచి తప్పించరు. సో ఇక్కడ ఐసీసీ ఏం చెప్తున్నారు? యూ హ్యావ్ టు గో వన్స్ అగైన్ అని చెప్పేసి. సో పాకిస్తాన్కి ఇట్ మైట్ బి వెరీ ఫ్రస్ట్రేటింగ్. అండ్ ఆబ్వియస్లీ ఐసీసీ హ్యాస్ టేకిన్ ద డిసిషన్ ఈ మ్యాచ్కి తనే రాబోతున్నాడు. జస్ట్ ఇమాజిన్ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ అట్ ద టాస్ క్యాప్టెన్స్ ఉన్నప్పుడు మ్యాచ్ రెఫరీ ఈజ్ గోయింగ్ టు బి ఆండీ పైక్రాఫ్ట్. దిస్ ఈజ్ ఎ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ సండే. ఈ మ్యాచ్ కంటే ముందు ఇండియాకి చిన్న కన్సర్న్ అంటే అక్షర్ పటేల్ ఫిట్నెస్. లాస్ట్ మ్యాచ్ ఓమాన్తో ఆడుతున్నప్పుడు తనకి ఇంజురీ అయింది. బౌలింగ్ ఒక ఓవర్ వేసాడు, బయటకు వెళ్ళిపోయాడు, దాని తర్వాత మళ్ళీ లోపలికి రాలేదు. ప్లస్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. బౌలింగ్ పవర్ ప్లేలో వేస్తాడు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, బ్యాటింగ్ కూడా లెఫ్ట్ హ్యాండర్, మొత్తం పైనుంచి కింద దాకా ఎక్కడైనా వాడచ్చు ఫ్లోటర్ కింద. సో హీ విల్ బి మిస్డ్ ఇఫ్ హీ డజంట్ ప్లే. కానీ ఇక్కడ పాజిటివ్ థింగ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత దిలీప్ ఫీల్డింగ్ కోచ్ ఏం చెప్పాడంటే ప్రెస్కి దట్ తన్ని రిస్క్ చేయలేదు మేము ఈ మ్యాచ్లో, ఈజ్ రికవరింగ్ వెల్, అంత పెద్ద ప్రాబ్లం కాదని చెప్పేసి చెప్పాడు. సో తన మాటలు వింటుంటే మరి బహుశా ఈ మ్యాచ్ ఆడతాడు అక్షర్ పటేల్. కానీ ఒకవేళ ఆడపోతే తన ప్లేస్లో ఎవరు ఆడచ్చు? లైక్ రిప్లేస్మెంట్ అయితే మొత్తం 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు లేరు. ఎందుకంటే అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్లస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. తనలాగా టీంలో రిప్లేస్ చేస్తానికి ఎవరు లేరు ప్లేయింగ్ 11లో. బయటకు వచ్చింది బ్యాట్స్మెన్ రింకు సింగ్, అండ్ దాని తర్వాత జితేష్ శర్మ ఇస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో లైక్ అలాంటి ప్లేయర్ని తీసుకురావాలంటే స్టాండ్ బైస్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. సో ఐడియల్ ప్లేయర్ విల్ బి స్టాండ్ బైస్లో వాషింగ్టన్ సుందర్. బట్ ఐ డోంట్ థింక్ సో ఇండియా చేస్తారని చెప్పేసి. ఇండియా మేబీ హర్షదీప్తో వెళ్ళొచ్చు, ఎక్స్ట్రా బౌలర్ అండ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిపిస్తే రింకు సింగ్తో వెళ్ళొచ్చు. ఇద్దరిలోంచి ఎవరో ప్లేయింగ్ 11లో వస్తారు ఒకవేళ అక్షర్ పటేల్ ఆడపోతే. కానీ నా ప్రకారం అక్షర్ పటేల్ ఆడతాడు అనిపిస్తుంది మ్యాచ్, దిలీప్ని మాటలు విన్న తర్వాత. నిన్న మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్కి సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ క్యాప్టెన్ వచ్చాడు. తన్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేశారు. దాంట్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్ వాస్ ఇండియన్ టీమ్ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడినప్పుడు అయితే రొటీన్ ఫాలో అయ్యారు, అదే రొటీన్ ఫాలో ఈ మ్యాచ్ కూడా అవుతారా అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్లీ ఏం అడుగుతున్నారు? షేక్ హ్యాండ్ చేయకుండానే ఈ మ్యాచ్ కూడా వెళ్ళిపోతారా అని చెప్పేసి. అయితే సూర్య టైం తీసుకున్నాడు, కొంచెం టాచ్ చేసాడు క్వశ్చన్ని. కానీ ఫైనల్ ఏం చెప్పాడంటే ఇండియాకి ఏం కరెక్టో, టీమ్కి ఏం కరెక్టో అది డెఫినెట్లీ చేస్తామని చెప్పేసి. నాకు కూడా అది పర్ఫెక్ట్ ఆన్సర్ అనిపించింది. అండ్ అక్కడ ఆగలే. ఐ థింక్ హీ హెస్ బీన్ ఆస్క్డ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఇంకోటి మంచి క్వశ్చన్ ఏమనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్ ఓమాన్తో ఎందుకు బ్యాటింగ్ రాలి అని అడిగారు, విచ్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సూర్య ఏమన్నా అంటే వేరే బ్యాటర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి, అక్కడ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా, సంజు శాంసన్ లాంటి, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, వీళ్ళందరికీ ఎక్కువ టోర్నమెంట్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ అవ్వాలి, అందుకనే వాళ్ళని పైకి పంపించా. దాని తర్వాత మళ్ళీ హర్షిత్ రాణా ఎట్లా ఆడతాడో బ్యాటింగ్ చూడాలి, మేము లోవర్ ఆర్డర్ అని చూడాలి. దాని తర్వాత హర్షదీప్ వచ్చి అడిగాడంట ఏంటి క్యాప్టెన్ నేను బ్యాటింగ్ చేస్తాను నేను కూడా అని చెప్పేసి. అందుకనే ఇంకా ఏం చేశాడు సూర్య, లాస్ట్లో వెళ్ళాను బ్యాటింగ్ అని చెప్పేసి అన్నాడు. కానీ అకార్డింగ్ టు మీ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. ఐ నో యువర్ ఇండియన్ క్యాప్టెన్, కానీ ఒకవేళ మ్యాచ్ ఆడి మీరు బ్యాటింగ్ చెయ్యను అని చెప్పేసి డిసైడ్ చేస్తే యూ షుడెంట్ ప్లే ద మ్యాచ్. మ్యాచ్ ఆడితే బ్యాటింగ్ చేయాలి, బ్యాటింగ్ చేయనని డిసైడ్ చేస్తే యూ షుడెంట్ ప్లే. ఎందుకంటే బయట సమ్మర్లకి జితేష్ శర్మ, రింకు సింగ్ కూర్చోన్నాడు. బెటర్ యూ మేక్ దెమ్ ప్లే. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినట్టు ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూడండి ఇప్పుడు అక్షర్ పటేల్ మరి ఫిట్ ఉంటాడో లేదో తెలియదు, తన ప్లేస్లో వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు ఆడొచ్చు కదా ఈ మ్యాచ్, ఒకళ్ళు మ్యాచ్ ప్రాక్టీస్ అయ్యేది కదా. సో ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఇంపార్టెంట్ మీకు ఇండియాకి ఆడుతున్నప్పుడు. ఐ థింక్ ఈ ఒక్క
థింక్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ సూర్య ఆన్సర్. ఐ థింక్ తన మ్యాచ్ ఆడుతుంటే బ్యాటింగ్ చేయాలి, చేయకపోతే ఐదర్ యూ సిట్ అవుట్. ఏమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. సో ఇవాళ మ్యాచ్లో మనం ఫస్ట్ కండిషన్స్ గురించి మాట్లాడదాం. సేమ్ వెన్యూ, ఇండియా పాకిస్తాన్ లాస్ట్ సండే ఆడే కదా, అదే వెన్యూ అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 160, 170 కంటే ఎక్కువ లేదు. దానికి కారణం ఏంటంటే పిచ్, ఒక బాల్ ఏమో లో అవుతుంది, ఒక బాల్ బౌన్స్ అవుతుంది, స్లో వస్తుంది, గ్రౌండ్ ఏమో డీసెంట్ సైజ్, బ్యాటర్స్కి త్రూ ద లైన్ సిక్సెస్ బౌండరీస్ కొట్టాలంటే అంత ఈజీగా లేదు. అయితే ఇక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా సెకండ్ బ్యాటింగ్ చేయాలని అడిగితే అకార్డింగ్ టు సూర్యకుమార్ యాదవ్ ఫరక్ పడదంట. ఎందుకంటే ఈ గ్రౌండ్లో లాస్ట్ టైం ఆడినప్పుడు సూర్య ఏమనంటే డ్యూ రాలేదు, సో టాస్ అంతా ఫరక్ పడదు, ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అని చెప్పి సూర్య అయితే అన్నాడు. కానీ నన్ను అడిగితే సెకండ్ బ్యాటింగ్ చేస్తాం బెటర్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్. సో పాకిస్తాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్ గురించి ఇట్లా ఉండొచ్చు. నా ప్రకారం వీళ్ళు ఒక చేంజ్ చేస్తారనిపిస్తుంది. సూఫియాన్ ముకీమ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ని తీసుకొస్తారు, ఎందుకంటే పిచ్లో కొంచెం టర్న్ ఉంది, డీసెంట్ సైజ్ కాబట్టి తన ప్లేలో రావచ్చు. ఈ ఒక్క చేంజ్ చేస్తారేమో అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్కి చేంజ్ వాళ్ళు. అండ్ ఇది కాక పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్ అయితే ఇండియాతో ఓడిపోయారు, ఏం నేర్చుకోవచ్చు ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తే. నెంబర్ 1 నాకేమనిపిస్తుంది అంటే టాస్ గెలిస్తే పాకిస్తాన్ సెకండ్ బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే గ్రౌండ్లో డ్యూ వచ్చినా రాపోయినా ఫస్ట్ బ్యాటింగ్ అంత ఈజీగా లేదు, వేరియబుల్ బౌన్స్ ఎక్కువ ఉంది. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ సెకండ్ బ్యాటింగ్ మంచిగా అవుతుంది, ఈజీ ఉంది, టార్గెట్ కూడా ముందుంటే దాని ప్రకారం బ్యాటింగ్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ ఇది చేయలే వాళ్ళు, అందుకనే బ్యాక్ ఫైర్ అయింది. అండ్ నెంబర్ 2 వచ్చేసి వాళ్ళ బ్యాటర్స్ స్పిన్నర్స్కి స్ట్రగుల్ అవుతున్నారు. వరుణ్ చక్రవర్తి ఇంకా కుల్దీప్ యాదవ్ని వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, వికెట్స్ పడిపోతున్నాయి. సో అది సరిదిద్దుకోవాలి. ఐదర్ దే హ్యావ్ టు బి ఈవెన్ దే హ్యావ్ అగ్రెసివ్ ఉన్నా డిఫెన్సివ్ ఉన్నా స్ట్రైక్ రొటేట్ చేసి క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకొని బౌండరీస్ కొట్టాలి వీళ్ళిద్దరిని. అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ 160, 170కి చేరుకుంటారు. అప్పుడు ఇండియాకి ఫైట్ ఇవ్వచ్చు, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇది ఒకటి సరిదిద్దుకోవాలి. అండ్ నెంబర్ 3 వచ్చేసి ద యాటిట్యూడ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు చాలా డిఫెన్సివ్ ఉంది ఇండియన్ బ్యాటర్స్కి వేస్తున్నప్పుడు. అంటే బౌలర్స్ వేస్తున్నప్పుడు వికెట్స్ గురించి వెళ్ళట్లే, అరే వీళ్ళని రన్స్ ఆపుదాం అని వేస్తున్నారు. అక్కడ అందుకుంటున్నారు ఇండియన్ బ్యాటర్స్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. వికెట్స్ గురించి ఎక్కువ వేస్తే మేబీ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఫైట్ చేయొచ్చు. ఈ 3 థింగ్స్ మరి చూద్దాం, మరి చేస్తారో లేదా పాకిస్తాన్. సో ఇండియన్ టీమ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. దిస్ ఈస్ ద సేమ్ ప్లేయింగ్ 11 లాస్ట్ టైం పాకిస్తాన్ ఏదైతే ఆడారు కదా అదే టీం చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. అయితే ఒక్క చేంజ్ ఉండొచ్చు, అదే అక్షర్ పటేల్ ఫిట్నెస్ లెవెల్స్ పట్టి అక్కడ ఎక్స్ట్రా బౌలర్ హర్షదీప్ని ఆడిపిస్తారా, లేదా ఎక్స్ట్రా బ్యాటర్ అంటే జితేష్ శర్మ ఇంకా రింకు సింగ్ ఉన్నారు, వన్ ఆఫ్ దెమ్ విల్ కమ్ ఇన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ ద టీమ్. అయితే కమింగ్ టు టీమ్ స్ట్రాటజీస్, ఈ మ్యాచ్ ఇండియన్ టీం ఎట్లా అప్రోచ్ అవుతుందో నో డిఫరెన్స్, అదే అగ్రెసివ్ ఇంటెంట్తో అప్రోచ్ అవుతారు. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఫామ్, అది కూడా ఇట్స్ అ వెరీ స్మాల్ నెంబర్ టు జడ్జ్, ఎందుకంటే 2 మ్యాచ్లే ఆడాడు కాబట్టి ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు జడ్జ్. కానీ తన మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ దో ఇస్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ఇండియన్ టీంలో ఎంత కాంపిటీషన్ ఉందంటే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఇట్లాంటి ఓపెనర్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే సంజు శామ్ టీంలో ఆడుతున్నాడు, కానీ యాక్చువల్లీ తను ఓపెనింగ్ చేశాడు ఇంత ముందు, తెలుసు కదా ఇన్ని సెంచరీలు కొట్టిన తర్వాత. యశస్వి జైస్వాల్ ఇన్ని రన్స్ కొట్టి వెయిట్ చేస్తున్నాడు. సో మెనీ ప్లేయర్స్ ఆర్ వెయిటింగ్. సో ఎవ్రీ ఇన్నింగ్ కౌంట్స్. ఈవెన్ దో వైస్ కెప్టెన్ ఉన్నా ఐ థింక్ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్లీ. ఐఎమ్ ష్యూర్ ఈ మ్యాచ్ గిల్ మంచిగా రన్స్ కొడతాడని. ఐ హోప్ దట్ హ్యాపెన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ టీమ్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్ ఉన్నాయి. సూర్య అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ అగ్రెసివ్ బ్యాటింగ్, ఇండియాకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. దాని తర్వాత బౌలింగ్లో కూడా బూమ్రా మళ్ళీ ఆడుతాడు ప్లేయింగ్ 11లో, తను న్యూ బాల్తో వికెట్స్ తీస్తాడు. మిడిల్ ఓవర్స్లో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి లిటరలీ అన్ప్లేయబుల్, అంటే వికెట్స్ తీస్తున్నారు, రన్స్ ఆపటమే కాదు. అండ్ డెత్లో కూడా చాలా ఇంప్రూవ్డ్ బౌలింగ్ చేస్తున్నారు. అయినో లాస్ట్ మ్యాచ్ కొంచెం అంత మంచిగా వెళ్ళే, కానీ ఫుల్ టీమ్ ఆడలే కదా వరుణ్ చక్రవర్తి, అందుకనే ఒమాన్తో అట్లా చూసాం మనం. కానీ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ ఇండియన్ టీమ్ ఇస్ సూపర్ రిథమ్. ఈ మ్యాచ్ కూడా అలానే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. సో ఇవాల్టి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఆబ్వియస్లీ మ్యాన్ టు మ్యాన్ చూసుకున్న, టీమ్ ఫామ్ పరంగా చూసిన ఇండియా ఈజ్ ఇన్ అ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్. కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఈ T20 ఫార్మాట్లో ఎస్పెషల్లీ దుబాయ్ పిచ్ లో స్కోరింగ్ ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ పిచ్ ఉంది. సో అందుకనే యూ కెనాట్ రైట్ ఆఫ్ ఎనీ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ చూడండి, ఇండియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ ఒక స్టేజ్లో అనిపించింది కదా ఒమాన్ కూడా మంచిగా ఆడుతున్నట్టు. సో అందుకని ఈ పొట్టి ఫార్మాట్ T20 ఫార్మాట్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కానీ హ్యావింగ్ సెట్ ఆల్ దిస్ ఐ డెఫినెట్లీ ఫీల్ ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారని. అండ్ వాట్ యూ సే, మరి మ్యాచ్ ఎవరికి వెళ్ళబోతున్నారు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఆర్ డిడ్ యూ లైక్ దిస్ వీడియో కింద కమెంట్ చేయండి. ఎనీ డౌట్ నేను అన్ని కమెంట్స్కి రిప్లై చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.